వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద మూడోపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తం మాట్లాడడానికి సార్ చెప్పండి, ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చారు, మీ పైన ఎలాంటి కేసు నమోదైంది ఏంటి? కేసు నమోదైన విషయం తెలిసిందే కదన్నా. ఆల్రెడీ లాస్ట్ మంత్ చేసిన ధర్నాకు ఆ రోజు మినిస్టర్ గారి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినారు. ఆ కేసు విచారణలో భాగంగా హాజరు కావడం జరిగింది. అంటే పోలీసులను భయపెట్టేలాగా భయభ్రాంతులకు గురి చేయడం, సమాజంలో ఒక విధమైనటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లడం, ఇదంతా చట్ట పరిధిలో తప్పు అని చెప్పేటువంటి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ సెక్షన్ పెట్టలేదు అంటే ఎవరు నా పైన పోలీసులను బెదిరించినామనే కంప్లైంట్ కాదు పెట్టినది. నా పైన మినిస్టర్ ఆయన పరువు నష్టం దావా చేస్తా అని చెప్పి క్రిమినల్ డిఫెమేషన్ వేసినాడు. దానిపైన విచారణకు హాజరీ సమాధానం చెప్పి వస్తున్నాను. అంటే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా 43 కోట్లు తిన్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు కదా? ఆరోపణలు తప్పు కదా అని నువ్వు అంటున్నావు. ఆరోపణలు సాక్ష్యాలతో సహా ఏ రోజు నిరూపించాలన్నా, ఏ రోజు బయట పెట్టాలన్నా ఆ రోజు బయట పెడతా అని మీకు చెప్పిన. నువ్వు తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు కదా అని నన్ను అడిగే ముందర ఇదే మైక్ ఎత్తుకవే అదే మినిస్టర్ దగ్గరనో అదే నారా లోకేష్ దగ్గరనో పెట్టి హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడన్నో ఇన్ని రోజులు అయింది నువ్వు మినిస్టర్ అయ్యి ఇప్పటివరకు నిరూపించాలని ఎందుకు అడగడంలే? ఇదే మైకు సక్కంగా ఎత్తుకవే పవన్ కళ్యాణ్ నోట్లో పెట్టు. 40,000 మంది అమ్మాయిలు తప్పిపోయినారన్నో ఈ రాష్ట్రంలో, యాడికి పోయినారా అని చెప్పి అడిగినావా? అబద్ధైనా? రోజు ప్రతిరోజు ఆర్టీవీ అడుగుతూనే ఉంది. ఎవరిని అడుగుతుంది? ఎవరిని? అందరంటే ఎవరు? పవన్ కళ్యాణ్ కాడికి రేపు పొద్దున్నే మీ ఆర్టీవీ వాళ్ళు మైక్ ఎత్తుకొని పోవాలా. పోయి ఏం సార్ 40,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో మిస్ అయినారన్నో, నీ కాడ డేటా యాడుంది, సిగ్గుండి మాట్లాడినావు ఈ మాట అని అడుగు. అడిగిన తర్వాత సాక్ష్యాలతో నా దగ్గర రా. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ఈడ బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణల గురించో లేకుంటే కానీ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించో మాట్లాడకపోతే, బయట పెట్టకుంటే ఆ రోజు వచ్చి అడుగు. నువ్వు ఈరోజు ప్రతిపక్షంలో ఉండే మా దగ్గరకు వచ్చి ఆధారాలు అడుగుతానో ఎంతమంది భయపడుతున్నారో నీకేం తెలుసు? ఆధారాలు బయట పెడితే ఏం కేసులు నమోదు? సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే ఎత్తుకొని వచ్చి కేసులు పెడతారు 3 టౌన్లలో 4 టౌన్లలో అన్ని స్టేషన్లలో. మీకు తెలీదా? ఒక మహానంది కృష్ణ అనే పిల్లోడి పైన ఈ రాష్ట్రంలో 20 స్టేషన్లలో కేసులు పెట్టినారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు. ఈరోజు వీళ్ళపైన ఆధారాలు పెడితే బయట పెడితే కేసులు పెట్టరా? వీళ్ళని ఇబ్బందులు పెట్టరా? రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 2 నెలల్లో 3 నెలల్లో నిరూపించకపోతే ఆ రోజు రా. పోలీస్ స్టేషన్ సిఐ ఏమన్నారు? ఏం లేదు, ఇట్లా మీరు ఆరోపించినారు కదా ఏమి విషయం అని ఇన్వెస్టిగేషన్ చేసినారు. దానికి సమాధానం చెప్పి వస్తాం. 41 నోటీస్ ఏమైనా ఇచ్చారా లేకపోతే ముందు మీరు? 41 నోటీస్ ఇచ్చినారన్న, దానిపైనే వచ్చి విచారణ హాజరైంది. తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి మీరు ఏం తప్పుడు చెప్పారు? కేసులు పెట్టద్దు అంటున్నా. నేను తప్పుడు కేసులు పెట్టద్దు అంటే నువ్వు పోలీసులను బెదిరిస్తానా అని నన్నే అంటున్నావు. తప్పుడు కేసులు పెట్టేటువంటి వారి మీద కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ మంత్రి టీజీ భరత్ పైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ కేసు సంబంధించి కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేశారు. ఆ కేసు కోసమే వచ్చామని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు.